ప్రతి ఇంట్లో ఉండే కథ ఇది. మేమేది చేసినా అది మీ నవ్వు గురించే. కాబట్టి ఎవ్వరు ఫీల్ అవ్వకండి. ఒకవేళ ఫీల్ అయ్యి మా ఇంట్లో ఇలా జరగదంటావా, తిరిగి వచ్చి డిక్లైమర్ చదువుకో. నేను ఎందుకు పరిగెడుతున్నానో తెలియాలంటే నా కథ మీకు తెలియాలి. సారీ, మనందరి కథ మీకు తెలియాలి. చలో వెళ్దాం మన కథలోకి. అయ్య బాబోయ్, కళ్ళకు తమ్ముడు వచ్చేసిందిరా. నాన్న సాయి లేనా? ఏ లేపమ్మి, ఏ లేరా, పాలు పక్కుతొద్దు. అరే తమ్ముడు లేవు కదా, డైలీ నేనేనా. వాడు రాత్రి అంతా చదువుకుని పడుకున్నాడు. లేరా? నేను కూడా రాత్రి అంతా మస్తు అలసిపోయినా. తెలుసులేరా, నైట్ అంతా ఏం చేసావు? పబ్జి ఆడలే కదా. మమ్మీ తెచ్చిచ్చి పడుకుందు. లేరా? పో మమ్మీ. సర్లే, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. మా అమ్మ చూడు ఎంత మంచిదా. అబ్బా ఏంలే, పొద్దుగాల నాలుగు తేపోరా. వాడు తెస్తాడు, నా వల్ల కాదు. వాడు నైట్ అంతా చదువుకుండ్రా. నాకు కూడా అడుగుతుందా పని ఉండే. నైట్ ఏం చేసినావు తెలుసులే, పబ్జి ఆడలే కానీ పని. అరే నేను దేను దేవా దేవా తెస్తా. కలర్ ఎంత మంచి అనుకున్నా అమ్మ నీ గురించి. అమ్మయ్యా, పాల పెట్రోల్ అయిపోయిందిరా నేను అలా హాయిగా వండుకోవచ్చు. హాయ్, కరపాకు దిక్కరా పోరా. బాగేది నీకు. రేయ్ అమ్మా సాయ్, ఉల్లిగడ్డ చెప్పు. దీని అమ్మ జీవితం. సాయ్, టమాటా తెస్తున్నా. అమ్మా నాకన్నా డిన్నర్ ఎక్కువైపోయింది. ఈ అమ్మ రోజు మొత్తంలో బెస్ట్ టైం ఇదే రాబోయ్. వీళ్ళు వచ్చిండండి. ఏం సినిమా చూస్తున్నారా? ఏ మ్యాచ్ పెట్టరోకా? నేను పెట్టా మ్యాచ్ పెట్టరా. అదే రోజు మొత్తంలో దొరికిన టైం ఇదే. నన్ను చూడు, నీకు దిమాగ్ ఖరాబ్ చేయకపో. రిమోట్ ఫస్ట్ నువ్వు. రిమోట్ ఇవ్వమంటుంటే నీ అమ్మ పలకొడదు చాలు. చెప్పేస్తా. మమ్మీ నీ అమ్మ రిమోట్ ఎట్లా సెట్ చేసాడు నాయన. అమ్మ అది కాదమ్మా, అట్లా వలిగిపోయిందమ్మా. అమ్మా 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 రిమోట్ వల్ల కొడతావా? రిమోట్ ప్లీజ్ మాట్లాడాలి. హాయ్ బింబాయ్. నమస్తే సాయ్ బాయ్. సాయ్ బాయ్. సాయ్ బాయ్. సాయ్ బాయ్. ఏమ్రా ఏమైందన్నా?
ఏమైందన్నా కనిపిస్తలేవు. తెలుసు కదా మీకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే వెరీ బిజీ, అసలు ఫుల్ వర్క్, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న. తెలుసు కదా హోమ్ లోనే వర్క్ రా భయ్, అసలు టైం ఉండదు 24/7. బట్టలు ఎత్తుకురా వాడుకో. ఏం సౌండ్ అన్న? మా అమ్మనా భయ్ ఎప్పుడు మా తమ్ముడు కానీ తిడుతుంటది. మనం అంటే ఫుల్ సాఫ్ట్వేర్ జాబ్ అండి, మన రాడంటే తెలుసు కదా ఇంట్లో ఖాళీ కూర్చుంటారు. చలో ఠీకే మనం కలుద్దాం. రైటా అన్న? రైట్. ఏమైంది భీమ్ భాయ్? అరే నాకు ఏదో డౌట్ వస్తుందిరా అన్న, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు, ఒకసారి పోయి చూద్దాం. సరే. హాయ్ బా చూడురా చూడురి. ఏంది ఏమైంది పోకురా. ఎందుకు వద్దురా చెప్పింది ఏంట్రా? ఎండ భయపడుతున్నా? ఏం కాదు, లైట్ తీసుకో, ఇవన్నీ లైట్ మనకి. అది కాదురా, బయట కుక్కలను పట్టుకుంటున్నారా, నువ్వు పోతే నిన్ను పట్టుకుంటారా? ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? కుక్కలా కనిపిస్తున్నా? కుక్కలా కనిపిస్తున్నా? అది కాదురా, వద్దురా. ఏంటో పిల్లడు చెప్పిన మాట విన్నాడు. నా ఇదమ్మా ఫోన్ వచ్చిందండి, ఎట్లైనా బయటికి చంపైపోవాలి. జంపు రా. ఏంటి ఇలా చేస్తున్నాడు? హలో చెప్పు. ఏంది మధ్య సార్ ఫోన్ చేస్తున్నాం? ముద్దు పెట్టుకోవాలి. హలో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోవాలని. ఇంకోటి డీల్ నాకు అస్సలు ఉండొద్దు. ఓకే ఫోన్లో ఎవరు? మమ్మీ ఫోన్లో ఎవరు? ఆఫీస్. ఆఫీసా? మమ్మీ కాదు మమ్మీ. హలో మమ్మీ ఎవరినానా? సీత. అవునా? ఏం చేస్తుంటావు? జాబ్ చేస్తుంటావా? నీకు బరమపూర్ తప్ప ఇంకెవరు దొరకలేదా? మమ్మీ నీకా? హలో హలో బ్రేకపా? టార్చర్ అయిపోయింది. ప్రతి దానికి దొండడం. ఇవి నా బేబీని కూడా దూరం. అరే ఆంటీ ఇది ప్రాంక్ కాల్ ఆంటీ. అవునంటే నిజం ఆంటీ. ప్రాంక్ చేద్దామా అన్న? చల్ మా అమ్మీద ప్రాంకా చేసి కూడా వేస్ట్ రా. ఏ చేద్దామన్నా? ఏం కాదన్నా. నేను చెప్పేది హలో ఆంటీ. ఆంటీ ఇట్లా మీ కొడుకు ఇక్కడ మా తమ్ముని కొట్టేశాడు ఆంటీ. మేము కూడా మీ కొడుకుని ఇక్కడ కొట్టేశాం ఆంటీ. జల్దీ 20,000 తీసుకొని ఇక్కడికి రండి, లేకపోతే పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. జల్దీ రండి ఆంటీ. సరే ఆంటీ జల్దీ రండి. మా మమ్మీ వస్తుంది అనుకుంటున్నావా? ఎందుకు రాదన్నా? అదే పిచ్చోడా, ఇంట్లో 24/7 నేర్పిస్తుంటారా. మా గర్ల్ ఫ్రెండ్ విడవటం కూడా మా అమ్మనే, అర్థమైందా? మా అమ్మ నా కోసం వస్తుంది అనుకుంటున్నావారా? పోనీలే చంపేనని చెప్తా తప్ప రాదురా. జీవితంలో నాకున్న పెద్ద ప్రెజరే మా అమ్మరా. ఏదైతే మా అమ్మ పోతుందో రియల్గా నేను చాలా అంటే చాలా హ్యాపీ ఉంటుంది తెలుసా. చలో రోల్ ఆడదాం దానా. ఏంద్రా బై 6 పడుతుండే. అరే నాకు కూడా పడతలేదు. వచ్చి అమ్మ ఫోన్ పడతలేదు. పడ్డదిరా 6. మా అమ్మేంద్రా బై. అరే మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందిరా నిజంగా. అయ్యా ప్రాంక్ కాల్ అని చెప్పేసి అన్న. అంతే అంట. ప్రాంక్ కాల్ అని చెప్పన్నా. అరే మా తమ్ముడు ఫోన్ చేస్తుండ్రా. హలో 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 మమ్మీకి యాక్సిడెంట్ అయిందిరా. మమ్మీకి యాక్సిడెంట్ అయిందా? ఎట్లా? ఏమోరా తెలీదు, రోడ్డు మీద అయింది యాక్సిడెంట్. నేను వస్తున్నా. హలో చెప్పు. ఏమైందనా? బండి ఏమైందనా? మమ్మీకి యాక్సిడెంట్ బండి తీరా.
నా వర్షం పడతా అన్నా మమ్మీ అమ్మా అమ్మా కొడుకులకు వాళ్ళ తల్లిపై కోపం ఉంటే వాళ్ళు ఇలాగే చాలా మాటలు అంటారు. అదే కొడుకు వాళ్ళ తల్లికి ఏమైనా అయిందని తెలిస్తే మాత్రం ఇలాగే రియాక్ట్ అవుతారు. అలాగే తల్లికి కొడుకుపై ఎంతో కోపం ఉండొచ్చు, కానీ ఆ తల్లికి వాళ్ళ కొడుకుని ఎవరైనా ఏమన్నా తెలిస్తే మాత్రం ఇలాగే రియాక్ట్ అవుద్ది. మనం ప్రేమించే వాళ్ళు కానీ మనని ప్రేమించే వాళ్ళకి కానీ ప్రాంక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు లేకపోతే మనం ఉన్నా కూడా లేనట్టే. అయ్యో పాలు వంగిపోతుంది. ఏం చేయాలి ఓ బట్ట 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 తులసి మమ్మీ కనుక హాయ్ మమ్మీ అంతే పొంగిచ్చినావా? అట్లా మమ్మీ పొంగిచ్చినా పాలు మొత్తం పొంగిచ్చినా బాడుకో ఎత్తైనా నీకు ఇట్లా కాదురా నువ్వు పడతానంటావు